దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. పెద్దలందరికీ వందనాలు. రాణుబాబు నటయ్యలకి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, మరి మేము ఫస్ట్ కోరంపాలెంలో వడ్లపూడిలో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి మరి కోరంపాలెం రావడం అయ్యిందండి. తర్వాత నిర్మలా గారు ద్వారాగా ఈ సంఘానికి రావడం అయింది. ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు నా గృహంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయండి. అమ్మగారు ప్రార్థన, సంఘ ప్రార్థన, అయ్యగారు ప్రార్థన వల్ల మరి మాకు మీకు అందరికీ తెలుసు, నాకు ఒక బాబు పాప. మా వారు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారు. పేరు బుల్లిరాజు గారు. బిఎఫ్లో ఉంటారండి. ఆయన ఈ విధంగా మా ఫ్యామిలీ అండి. మరి నా భర్త గురించి చెప్పాలంటే ఎన్నో అనారోగ్యాలండి. ఆయనకి ఎంత దాడి చేసిందండి. మరి అనారోగ్యం వచ్చినప్పుడు మరి అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మరి కోరవనపల్లి ప్రేక్షలు ముఖ్యంగా మరి అన్నీ చెప్పుకుంటాం కాబట్టి వాళ్ళ ప్రార్థన వల్ల మరి ఆయన క్షేమంగా ఉన్నారండి. మరి ఆయనకి వచ్చే సంవత్సరం జనవరి వరకు ఉందండి టైము. కానీ అనారోగ్య పరిస్థితుల వల్ల మరి విఆర్ఎస్ తీసుకున్నారండి. అది ఆ విధంగా జరిగిందండి. రిటైర్మెంట్ తీసుకుని చాలా ఈ డ్యూటీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అండి. ఇంక ఎన్నంటే అన్నీ చెప్పలేమండి. దేవుని కృప వల్ల మరి ఆయన సజీవుల్లో ఉన్నారండి. మరి ఇంక ఈ ఎండలకి తట్టుకోలేని స్థితి అండి. ఆయన స్కిన్ అంతా మరి ఒకసారి అయితే ముందు సంవత్సరం అయితే చాలా ఎలర్జీ ఎక్కువైపోయి ఒళ్ళంతా విడిపోయినట్టు అయిపోయిందండి. మరి అది దాటింది పర్వాలేదు అనుకుంటే పోయిన సంవత్సరంలో మరి కొంచెం బ్రెయిన్కి చిన్నది మైల్ స్ట్రోక్గా వచ్చిందండి. మరి డ్యూటీకి వెళ్ళినప్పుడు మాట ఏదో తేడాగా వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారని మా అబ్బాయి అన్నప్పుడు మరి మాకు తెలిసిన మా ఆడబడ్జ్ గారు అమ్మాయి డాక్టర్ అండి, వాళ్ళకి చెప్పినప్పుడు ఇది చాలా డేంజరు, మీరు వెంటనే మీరు హాస్పిటల్లో జాయిన్ చేయమన్నప్పుడు మరి మీ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. అప్పుడు మరి మేము ఆదివారం నైట్ జాయిన్ చేసాము. సోమవారం నైట్ ఇక్కడ హోల్ నైట్ ప్రేయరు. ఆ నైట్ అంతా నేను ఒక్కదానే ఉన్నానండి. మరి పిల్లలిద్దరూ దూరంగా ఉన్నారు. మరి రాణుబాబు నాకు వాక్యం పంపించారండి 5 గంటలకి. ఓహో రాణుబాబు మెలకుగానే ఉన్నారని రాణుబాబు ఫోన్ చేసి చెప్పానండి. అమ్మగారికి అయ్యగారికి చెప్పమని, సంఘానికి చెప్పమని. ఆ ప్రార్థన వల్ల మరి ఆయన కోలుకున్నారండి. కానీ మందులు వాడాలి, కానీ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారండి. మన జనవరిలో కూడా మరి డ్యూటీకి వెళ్తున్నప్పుడు మరి ప్లాంట్లోనే వేడి నీరు వచ్చిందండి, రోడ్డు మీదకి వచ్చిందంట. మరి ఆ వేడి నీళ్ళను కొంచెమే కదా, ఏ షిఫ్ట్కి వెళ్తున్నారు, కొంచెమే కదా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ బండి ఒక గోతులో పడిపోయి ఆ వేడి నీటిలో 10 నిమిషాలు ఉండిపోయారండి. దేవుని కృప వల్ల షూ ఉంది, కానీ కాళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. బండి లెగదీయలేని పరిస్థితి. ఒక అతన్ని, బాబు మీరు నేను లెగదీయలేకపోతున్నాను బండి రండి అంటే, అమ్మ చాలా వేడిగా ఉన్నాయి నేను రాలేనన్నారండి. మరి అలాగే మళ్ళీ సరే అలా ఎలాగో లెగదీసుకుని డ్యూటీకి వెళ్ళారండి. ఆ బండిని సర్వీసింగ్ చేయలేదు. ఇంకా ఒకసారి మళ్ళీ ఒక వారం అయిపోయాక మళ్ళీ డ్యూటీకి వెళ్తుంటే మరి ఆ బండి నడుస్తూ బండి ఆగిపోయిందండి. ఆయన 3 మగ్గలేశారండి. ఆయన దేవుని కృప వల్ల చిన్న ప్యాచర్లు జరిగాయి. మరి బండి ఎంత రిపేర్ అయ్యి చేయించుకున్నారు. ఈ విధంగా దేవుని కృప వల్ల ఈ సంఘంకి వచ్చడం వల్ల, అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, మరి సంఘ ప్రార్థన వల్ల ఈరోజు విఆర్ఎస్ తీసుకొని మరి నిన్న 31st మరి విఆర్ఎస్ తీసుకోవడం వల్ల పేరెంట్స్ని ఎవరు అలౌ చేయలేదండి. కనీసం నన్ను కూడా అలౌ చేయలేదు. మరి బ్రిగేడ్లు అనేక రాజకీయాల వల్ల మరి అలా జరిగిందండి. ఆయన ఒక్కరికే సన్మానం చేశారు, కనీసం భార్యను కూడా తీసుకురామని అనలేదు. మరి 31st సోమవారం వచ్చింది. మరి మా పాప అల్లుడు వచ్చారు. మా బాబు కోడలో రావడానికి అవ్వలేదండి. వచ్చి పోనీ వెళ్దామే అంటే పాసులు ఇవ్వలేదండి మాకు. ఎలా వస్తారో ఏంటో భయం వేసింది. 35 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకుని మరి ఒక్కళ్ళు ఆ కంపెనీ వదిలి రావాలంటే కష్టమే. అందరూ పేరెంట్స్తో వస్తారు. నాకు భయం వేసింది, గలిబిలిగా ఉంది. ఎలా వస్తారో అని అమ్మగారికి ఫోన్ చేశాను. అమ్మ ఏం పర్వాలేదు దేవుడు ఉన్నారన్నారు.
దేవుని కృప వల్ల, అమ్మగారు మాట వల్ల మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చారండి. మేమందరం 11:30కి ఇంటికి వస్తారండి. మేము ఇంకా 3 గంటలకు వస్తారేమో, కనీసం గేట్ దగ్గరికన్నా వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నామండి మేము. కానీ ఆ విధంగా లేకుండా ఇప్పుడు చాలా మనవలతో ఆడుకుంటున్నారండి. చాలా సంతోషంగా ఉన్నారు. దేవునికి వందనాలు, అమ్మగారికి అయ్యకు వందనాలు. ముఖ్యంగా కాలనీ, మా కోరవనపాలెం కాలనీ ప్రేయర్స్ ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి. మరి అందరికీ వందనాలు. మా బాబు గురించి మీకు తెలుసు. మా బాబు బొంబాయి ఐటీలో పిహెచ్డి చేశాడు. చేసిన తర్వాత అమ్మాయిని వాడే ఎంచుకున్నాడు. నేను ఆ అమ్మాయినే చేసుకుంటానని కూర్చున్నాడండి. మరి ఇంక తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. మరి రిసెప్షన్ మరి అమ్మగారు రాణబాబు ద్వారాగా, మరి అయ్యగారు లేరు, అమెరికా వెళ్ళారు. మరి డేట్ మార్చుకోమన్నారు కానీ అవ్వలేదు. దేవుడికి క్షమించాలి, అయ్యగారికి క్షమించాలి. అమ్మగారు రాణబాబు ద్వారాగా రిసెప్షన్ పెళ్ళికొడుకుని చేయడం జరిగిందండి. మరి వీళ్ళు అప్పుడు బాబు లండన్ నెలకు ముందు అమ్మగారు ప్రేయర్స్ గ్రూప్ వారు 2 వారు వచ్చారండి. మరి అమ్మగారు ప్రార్థన చేసి లండన్ దేశానికి పంపించారండి. పంపించిన తర్వాత అక్కడ 1 ఇయరే ఉన్నాడండి. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమో యూఎస్లో జాబ్ చేసేది. నెదర్లాండ్ వచ్చిందండి, వీడికి దగ్గరగా ఉంటుందని, పక్క దేశాలు అనమాట. మరి వీడు కూడా లండన్ మ్యారేజ్ అయ్యాక కూడా చెరో దేశం వెళ్ళిపోయారండి. మరి అందరూ ప్రార్థన చేసామండి. కాలనీ ప్రేయర్స్ వరకు చెప్పుకున్నాము. అమ్మగారికి అయ్యగారు చెప్పుకున్నామండి, ప్రార్థన చేశారు. మా బాబుకి మరి లండన్ నుంచి మరి నెదర్లాండ్ వచ్చేసాడండి. వీసా అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి దగ్గరే ఉన్నాడండి. అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు నేను జయరాజ్ గారు నన్ను లేపి, మీరు భోజనాలకి డబ్బులు ఇమ్మని అన్నారండి. నేను నిలబడినప్పుడు మరి నా దగ్గర డబ్బులు లేవు. ఈయన అడిగితే మనకే జీతాలు లేవు, 6 నెలల నుంచి జీతాలు లేవు, డబ్బులు అడిగితే నన్ను తిడతారని మా బాబుని అడిగానండి. బాబు పంపించారు. మరి ఇవ్వడం వల్ల మరి దేవుడు ఎంతగానో బిడ్డను ఆశీర్వదించి నెదర్లాండ్ దేశంలో మరి మంచి ప్యాకేజీతో మా బాబుకి జాబ్ వచ్చిందండి. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. కానీ రక్షణ కావాలండి. మరి ఇద్దరికే రక్షణ కావాలి. మరి మా పాప అల్లుడు కోసం మీకు అందరికీ తెలుసు. మరి అమ్మగారు ఫస్ట్ పాప అండి. తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అమ్మగారు మరి ప్రేయర్స్ వార్స్ వచ్చి సిలువు గుర్తేసి మరి ప్రార్థన చేశారు. అద్భుతంగా మరి బాబు పుట్టాడండి. మరి ఏమన్నా అమ్మగారిని అయ్యగారిని పిలుచుకొని ప్రేయర్ పెట్టుకుందామన్నా, భాషలు చేద్దామన్నా, శ్రీమంతం చేద్దామన్నా మా అయ్యపురాలు మా అల్లుళ్ళు వాళ్ళందరూ కొంచెం కలిబిలు పెట్టారండి. మాట్లాడడం మానేశారు, కోపతాపాలతో ఊగిపోయారు అన్నీ. మరి అందువల్ల నేనేం చేయలేకపోయాను. ఇప్పుడు దేవుని కృప వల్ల అందరూ బాగున్నామండి. మరి ఈ సంఘానికి నేను రావడం వల్ల మంచి సంఘం అండి. అమ్మగారు అయ్యగారు ఇచ్చిన అదృష్టాన్ని బట్టి నీకు దేవునికి వందనాలండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.